రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ వచ్చి అయితే మనం మదినగూడలో అవుతున్నాం. సో ఊబర్ అయితే ఆన్ చేసినాం, ఒక రైడ్ కూడా పడలే. టైం వచ్చి 6:16 అవుతుంది. సో యాక్చువల్ 5:30కి ఆన్ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం లేట్ లేచిన. అండ్ ఒక 3-4 వ్లాగ్స్లో మన బండి మైలేజ్ ఇస్తలేదని చెప్పి చాలా బాధపడ్డాం కదా. సో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఎట్లా అంటే నేను మా అన్న దగ్గరికి వెళ్ళిన, పటాన్చేరులో అన్న దగ్గరికి రిపేర్ చేయించుకున్నా. అండ్ ఒక దగ్గర 1,500 రూపీస్ అయితే దీనికి ఖర్చు అయిపోయినాయి. సో ఏమేమి చేసిండంటే ఆయిల్ చేంజ్ చేసేసిండు, మళ్ళీ ఫిల్టర్ చేంజ్ చేసిండు, దాని తర్వాత కొంచెం ముంగట చిన్న చిన్న బాడీ పార్ట్స్ కూడా చేంజ్ చేసిండు. మైలేజ్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఒక కంటిన్యూస్గా 7 డేస్ అప్ అండ్ డౌన్ 130 కిలోమీటర్స్ 90 స్పీడ్ కొట్టిన. సో దానివల్ల ఏమైందంటే ఇంజన్ పైన ప్రెజర్ ఎక్కువైపోయి అది ఎంతైతే లిమిట్ ఇస్తుందో పెట్రోల్ ఆడికి ఆగిపోయింది. సో చాలా ప్రాబ్లం అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం సర్వీసింగ్ కూడా కొంచెం లేట్ ఇచ్చిన, దానివల్ల కూడా కొంచెం అయిపోయింది. మనకి ఊబర్లో ఒక ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. సునీల్ సార్ 1842 బడీస్. సో దోస్తులు ఒక కస్టమర్ ఎక్కిండు ఫస్ట్ రైడ్. సో కస్టమర్ కొంచెం బిహేవియర్ మాత్రం ఒక డిఫరెంట్ వేలో ఉంది. చెయ్యి కడుపు మీద వేసాడు, తొడల మూతుడు చేస్తున్నాడు, సైక్ దిగుతున్నది. బట్ ఎందుకులే, కస్టమర్ని రిపేర్ చేసుకున్నా కదా, అందుకోసమే ఏమంటలేను. నాకైతే ఎట్లా బీప్ లేస్తుందంటే అంత బీప్ లేస్తుంది. కానీ ఏం చేస్తాం, చూస్తా. ఇప్పుడు నింగంపల్లి వరకు డ్రాప్ వచ్చింది, నింగంపల్లి వరకు ఇట్లా బిహేవ్ చేసిన చేతులు వేసిన మళ్ళీ తొడల కాడ నుంచి ఇప్పుడు చెస్ట్ దాకా వచ్చింది. చూస్తా, నేను పని చేస్తా. ఓపిక ఉండలేదు. వీడు చెక్క కలగాడు, వీడిని సైడ్ దిగుతున్నది కానీ ఏం చేయలేకపోతున్నా. కస్టమర్ కదా, అందుకోసమే చేతులు ఎక్కడెక్కడ ఉడికిన సాలగాడు. బాబా నాకు నిజంగా సైడ్ దిగుతుంది వస్తువులు. ఎంత కోపం తగ్గించుకుంటున్నా. వీడు తెలుగు కాదు, హిందీ లేదనుకో. వీడి సంగతి చేస్తుంటేనే వీడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. వీడు ప్రతి ఒక్క రైడర్కి ఇట్లా చేస్తుండే అర్థమవుతలేదు. చూస్తాం వీని పని, వీని మూతి వాళ్ళది ఎంత సాలగాడు. చేతులు అద్దంలో చూడండి, అద్దంలో అనిపించిందా చూపిస్తా, మిర్రర్స్లో చూపిస్తా. మేబీ పెట్టింది చూసారా, కనిపిస్తుంది కదా మిర్రర్స్లో. చెప్పిన కదా దోస్తులు ఇందాక ఇన్సిడెంట్. సో నిజంగా చెప్తున్నా, ఆ కస్టమర్ ఫేస్ రివీల్ చేద్దాం అనుకున్నా కానీ చేయబుద్ధి కాలే. ఎందుకంటే మళ్ళీ ఎందుకు గెలిచుకుంటా అని చెప్పేసి. సో పోయేటప్పుడు ఈడ చేతులు పెట్టి, నడుము చేతులు పెట్టి, అంటే గట్టి తీసుకోవడము. సైడ్ మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. అడిగి పోయిన తర్వాత రికార్డింగ్ చేయాలి, ఎందుకంటే ఫేస్ మొత్తం ఎట్లా అవుతుంది గట్టిస్తా అని చెప్పేసి రివీల్ చేయాలి. గట్టి చేసుకున్నా అని అందుకోసమే సైడ్లోకి మిర్రర్లో కనిపిస్తుంది వాటి చేతులు ఏడేడ్ వేస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి రైడర్లకి ఇలాంటి కస్టమర్ పడితే ఎంత బీప్ లేస్తుంది చెప్పండి. హౌలేగల్లో వీళ్ళ వల్ల అంటే చిరాకు వస్తుంది. మేము డ్రైవింగ్ మీద ఫోకస్ చేయాలా, వీడు చేసే రాజంతం చూసుకోవాలా హౌలేగా. సో దోస్తులు మనకి సెకండ్ రైడ్ అయితే పడ్డది. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. అండ్ ఎంత 2.8 కిలోమీటర్స్ వచ్చింది. 2215 మేడం. దోస్తులు కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ అంటే నాకు డైరెక్ట్ చేసింది 40 రూపీస్, బట్ నాకు వచ్చింది 47 ఎంత వచ్చింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కస్టమర్ని అడుగుతాం, ఎందుకంటే 1 రూపీ 2 రూపీ అయినా సరే కానీ మనం కష్టపడుతున్నాం భయ్, మనం ఎందుకు కూడుకుంటాం. లొకేషన్లో మాత్రం మస్తు అంటే మస్తున్నాం. అంటే లొకేషన్లు అంటే ఏదో ఇట్లా మొత్తం కాకపోయినా ఇట్లా రోడ్లు కానీ దాంట్లో ఏదన్నా ప్రాంక్ వీడియోలు కానీ లేకపోతే షార్ట్ ఫిలిం తీసుకోవడానికి కానీ మంచిగా ఉంది. నార్మల్గా అయితే సినిమా షూటింగ్ మస్తు జరుగుతాయి ఏరియాలో, బట్ చూడడానికి మనకు చిన్న చిన్న యూట్యూబర్లు ఏదైనా క్రియేట్ చేసుకోవడానికి లొకేషన్ మాత్రం బాగుంది.
రూపాయలు వేసి 41 రూపాయి అయింది. సర్లే ఏం చేస్తాం, ఇక 1 రూపాయి కోసం కాకతంటే ఆర్గ్యుమెంట్ చేస్తాము. 11 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చింది. సో మనకి 106 రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు 106 ఇస్తాడు 100 ఇస్తాడు ఐడియా లేదు. సో కస్టమర్ అయితే పికప్ అయితే చేసుకుని పోయి డ్రాప్ చేసేసాం. 97 అన్నా అన్నా, థ్యాంక్స్. 0992. థ్యాంక్ యూ మేడం. బైక్ నెంబర్ వేరు మేడం, అది ఎన్ఎస్ ఓటీ చెప్పారా? 195. వచ్చేసేటప్పుడు అంత చూపించలేదు కదా. మేము మేడం మరి ఎంత వచ్చింది అప్పుడు మీకు? 54. థ్యాంక్ యూ. టైం వచ్చి 9:13 అవుతుంది. మనకు ఎన్ని రైడ్లు కంప్లీట్ అయినాయి, మనకు ఎంత అమౌంట్ వచ్చిందో చూపిస్తాను, ఆగండి మామా. అరే రే 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 493 రూపీస్ అమౌంట్, 7 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా పడతలే 54 రూపీస్ రైడ్ అయితే పడ్డది. యాక్సెప్ట్ చేసేద్దాం, వెళ్ళిపోదాం. ఏడునో కాకా, ఏడునో రే బ్యాక్ సైడ్ అరే కళ్ళకించి వెళ్తారా? అరే నా బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా కాక. థ్యాంక్స్. ఓకే ఓటీ చెప్పండి. 729 కొంచెం మేడం, ఇది లొకేషన్ ఇక్కడనే పెట్టుకుర్రా? లొకేషన్ ఇక్కడనే చూపిస్తుంది. అవునా? లొకేషన్ లేదు, కరెక్ట్ పెట్టలే. డ్రాప్ లొకేషన్ కూడా అదే పెట్టిర్రు. థ్యాంక్ యూ, థ్యాంక్స్, థ్యాంక్ యూ. దోస్తులు ముచ్చట ఏంటంటే మన బండి రీడింగ్ ఉంది చూసిరా, ఆ రీడ్ మీటర్ ఖరాబ్ అయిపోయింది. సో ఎంత ఇస్తుంది ఏం కథ నాకైతే అర్థమవుతలే. ఆల్రెడీ 1500 నిన్న పెట్టిన, అంటే బండి నాకు చాలా ఇబ్బంది పెడుతుంది. సో ఒక 40 రూపీస్ ఫ్యూయల్ అయితే పోసుకుంటే ఒక బాటిల్లో, ఎందుకంటే సడన్ కస్టమర్ని ఎక్కించుకొని నన్ను ఆగిపోయింది అనుకో పరిశాన్ అవుతుంది. సో నన్ను ఒక బాటిల్ తీసుకొని ఈడొక బాటిల్ దొరికింది, ఆ బాటిల్ ఒక 40 రూపీస్ పెట్రోల్ పోసుకుంటా. ఒక్క నిమిషం, ఎందుకంటే బాటిల్లో పెట్రోల్ పోసుకుంటా. ఆడుంది ఇండియన్ ఆయిల్. సో పోస్తారో పోయారో నాకైతే డౌట్ ఉంది. పోస్తే బాగుంటుంది, పోయకపోతే రిక్వెస్ట్ చేయాలి అంతే. ఇట్లా పోయారంట, మరి ఏంది ప్రాబ్లం, ఏడ పోసుకోవాలి? బండ్లో పోసుకొని బాటిల్ పోసుకొని 50 తలభై 50 నీయే భయ్. ఏం చేస్తా అంటే ఇప్పుడు బాటిల్ ఉంది కదా, బాటిల్ ఒక 50 రూపీస్ పెట్రోల్ అయితే తీస్తాను. సో మరీ అంత ఓవర్గా కూడా తీయను, కొంచెం తీస్తాను. సో దోస్తులు ఒక 50 రూపీస్ పెట్రోల్ అనుకో, ఒక 50 రూపీస్ పెట్రోల్ అయితే నేను బాటిల్ అయితే పోసుకున్నా. చూద్దాం మళ్ళా మనకు ఏంది, ఏం చేస్తుంది, ఏం కథ. అసలు నిజంగా నాకు రీడింగ్ ఎందుకు ఖరాబ్ అయిందో కూడా అర్థమవుతలే. సో ఒకవేళ బండి ఆగిపోయింది అనుకో, మన దగ్గర పెట్టుకున్న పెట్రోల్ బండిలో పోసుకొని డైరెక్ట్ నేను ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోతా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నేను చెక్ చేయించుకుంటా ఏంది ప్రాబ్లం, రీడింగ్ది కొత్తది వేయించుకోవాలా లేకపోతే దీంట్లో సెట్ చేస్తాడా అని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ.
సో దోస్తులో టైం వచ్చి 12:02 అవుతుంది. మన అమౌంట్ వచ్చి 890 రూపీస్. ఈ 1 అవర్ చాలా అంటే చాలా లేట్ అయితే రైడ్లు పడ్డాయి. సో ఇప్పుడు నేను ఏడికి వెళ్తున్నా అంటే మదినగూడ వెళ్తున్నా. ఇన్ కేస్ మదినగూడ వెళ్ళేలోపు ఏదన్నా మంచి రైడ్ 100 రూపీస్ రైడ్ పడ్డా అనుకో, 100 అంటే కూడా 50 ప్లస్ పడ్డా యాక్సెప్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మదినగూడ వెళ్ళేసి ఈ రీడింగు స్పీడ్ మీటర్ కొంచెం చెక్ చేయించుకుంటా, ఎందుకంటే నాకు మెయిన్ అదే కావాలి. సో ఎన్ని కిలోమీటర్లు పోయినా ఏం కథ నాకు ఐడియా ఉండదు కాబట్టి రిస్క్ అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్తున్నా మదినగూడకి. ఇక్కడ నుంచి మనం రైడ్ తీసుకుందాం. ఇన్ కేస్ ఒక లాంగ్ రైడ్ పడ్డా మాత్రం పికప్ అయితే చేసుకుంటా, పక్క ఒక 50 ప్లస్ ఏదైనా సరే పికప్ అయితే చేసుకుంటా. ఓకేనా?